వర్తో కాదో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా నేను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీడే వ్లాగ్స్. గైస్, ఈరోజు మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి శ్రీ సాయి రామ్ వచ్చింది. ఆర్డర్ పికప్ చేస్తే ఇక్కడ అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళడమే లోపు గైస్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసేసాం. ఇంకా థర్డ్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే గాయస్, మన సెకండ్ ఆర్డర్ వచ్చేసి శ్రీ దుర్గా ఫాస్ట్ ఫుడ్ చేసాడు. ఆర్డర్ ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. గాయస్, ఆఫ్టర్ కొన్ని నిమిషాల తర్వాత మనకు ఆర్డర్ అనేది చేతికి వచ్చేసింది. కప్ అయిపోయింది. కస్టమర్ దగ్గర వెళ్ళిపోదాం పదండి. గాయస్, రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఈ ఆర్డర్ రైల్వే స్టేషన్లో స్విగ్గీ డెలివరీ ఏజెంట్స్ అని ఉంటారు. అండ్ స్విగ్గీ హబ్ వాళ్ళకి ఇస్తే మనకు ఒక ఓటీపీ చెప్తారు. అప్పుడు కంప్లీట్ చేసేయచ్చు. గైస్, స్విగ్గీ హబ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసా. నంబర్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. A few moments later. గైస్, 4AM బిర్యానీ రెస్టారెంట్కి వేసారు. ఆర్డర్ అనేది కూడా పికప్ అయిపోయింది నాది. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళడమే లేటు. త్వరగా వెళ్ళిపోదాం పదండి. సక్సెస్ఫుల్గా థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంకా ఫోర్త్ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. క్యాష్ ఆన్ డెలివరీ వచ్చేసి 256 రూపీస్ వచ్చినాయి గైస్. కస్టమర్ క్యాష్ ఇచ్చారు. ఆ ఆర్డర్ అనేది కంప్లీట్ కొట్టేసాం. 59 రూపీస్ వచ్చినాయి ఆర్డర్ వాల్యూ. తదుపరి ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. అప్పటి వరకు గైస్, ఇప్పుడు మోర్ దెన్ 30 మినిట్స్ పైన అవుతుంది. ఆర్డర్ ఇంకా వేయలేదు. సో మన షిఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి 3 ఆర్డర్లు వచ్చినాయి. 3 ఆర్డర్లతో కలిపి అమౌంట్ 199 రూపీస్. 199 రూపీస్ ఒక 2 అవర్స్లో వచ్చినాయి. ఓన్లీ 3 ఆర్డర్స్ మాత్రమే అయింది. వర్తో కాదో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి.